హామీతో కూడిన రాబడులు, ఇల్లు స్వాధీనం చేసుకునే వరకు స్థిర అద్దె ఆదాయం వంటి పథకాల పట్ల గృహ కొనుగోలుదారులు అప్రమత్తంగా ఉండాలని రెరా హెచ్చరించింది. ఇటువంటి ఆఫర్లకు ఎలాంటి చట్టపరమైన చెల్లుబాటు లేదని పేర్కొంది. రెరా నిబంధనలకు అనుగుణంగా ఉన్న ఒప్పందాలలో లేదా ఆమోదించిన ఫార్మాట్లలో స్పష్టంగా చేర్చకపోతే అటువంటి వాగ్దానాలకు చట్టపరమైన ప్రణాళికత ఉండదని, అందువల్ల కొనుగోలుదారులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. సబ్సిడీ పథకాలు, ఇల్లు అప్పగించే వరకు ముందస్తు ఈఎంఐ చెల్లింపులు, నిర్మాణం పూర్తయ్యేలోపే స్థిర అద్దె ఆదాయం, బైబ్యాక్ గ్యారంటీలు, లీజ్ హామీ పథకాలు, హామీతో కూడిన రాబడిని వాగ్దానం చేసే పెట్టుబడి పథకాల వంటి వాటితో కొంతమంది ప్రమోటర్లు కొనుగోలుదారులను ఆకర్షిస్తున్న విషయాన్ని తాము గమనించినట్టు యూపీ రెరా తెలిపింది. బయ్యర్లను ఆకర్షించడానికి కార్లు, బంగారు నాణేలు, విదేశీ పర్యటనలు వంటి ఉచిత బహుమతుల్ని అందిస్తున్నారని, సరైన చట్టపరమైన మద్దతు లేకుండా ఇటువంటి ఆఫర్లు కేవలం ప్రచార ఎత్తుగడలు మాత్రమేనని, వాటిని అమలు చేయడం సాధ్యం కాకపోవచ్చని పేర్కొంది. రెరా చట్టం 2016 ప్రకారం తప్పుదోవ పట్టించే ప్రకటనలు, తప్పుడు వాగ్దానాలు నియంత్రణ నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తాయని, వాటిపై జరిమానాలు విధించవచ్చునని రెరా స్పష్టం చేసింది. కొనుగోలుదారులు కేవలం రెరాలో నమోదైన ప్రాజెక్టుల్లో మాత్రమే పెట్టుబడి పెట్టాలని, ఏదైనా ఆర్థిక నిబద్ధతకు ముందు రిజిస్ట్రేషన్ స్థితి, భూమి రికార్డులు, లేఅవుట్ల ఆమోదం వివరాలు అన్నింటినీ తమ అధికారిక వెబ్సైట్లో సరిచూసుకోవాలని సూచించింది. అంతేకాకుండా కొనుగోలుదారులు బిల్డర్ బయ్యర్ అగ్రిమెంట్ లేదా అగ్రిమెంట్ ఫర్ సేల్ ను జాగ్రత్తగా సమీక్షించి అది నిర్దేశించిన ఫార్మేట్ను అనుసరిస్తుందో లేదో, అస్పష్టమైన లేదా తప్పుదారి పట్టించే నిబంధనలు లేకుండా ఉందో లేదో నిర్ధారించుకోవాలని సూచించింది. కేవలం ప్రకటనల ఆధారంగా ఇళ్లను బుక్ చేసుకోవద్దని స్పష్టం చేసింది. పెట్టుబడులను కాపాడుకోవడానికి సమాచారంతో కూడిన నిర్ణయాలు తీసుకోవడం, రెరా మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించడం చాలా అవసరమని యూపీ రెరా తెలియజేసింది.